ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జకరయ్య గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నేను వారిని యెహోవా యందు బలసౌరులుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మలో బలహీనులుగా ఉన్న పరిశుద్ధులకు ఇది గొప్ప ఊరట. వారికి కలిగిన భయాల నుండి, అవమానాల నుండి ఇక ఎప్పటికీ బయటపడలేరనుకున్నారు. మనము దరిదాపు సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చేస్తాం. అయితే పరమ వైద్యుడు మన నుండి సమస్త వ్యాధులను, వాటితో పాటు సమస్త వ్యాధులను తీసివేయగలడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించువాడు ఆయనే. ఈ పనిని అతి సమర్థవంతంగా చేయగలవాడు. ఎందుకంటే యెహోవా యందు బలసౌలురుగా చేయుదును అని వాగ్దానం చేయబడింది. మనమే బలవంతులంగా చేయబడటం కంటే దేవునిలో బలవంతులుగా చేయబడటం ఎంతో శ్రేష్టమైన సంగతి. దేవునిలో బలవంతులుగా చేయబడడం వలన ఆయనతో మనకు సహవాసం ఏర్పడుతుంది. మనమే బలవంతులుగా చేయబడడం అనేది గర్వానికి హేతు అవుతుంది. మనలో బలం కలిగినప్పుడు దానికి ఒక హద్దు ఉంటుంది. అదే దేవునిలో కలిగిన బలమైతే దానికి హద్దులు ఉండవు. శక్తి ఇవ్వబడినప్పుడు విశ్వాసి దానిని వాడుకుంటాడు. వ్యాధి బాధల నుండి బయటపడిన తరువాత దూర ప్రయాణం చేయడం ఎంతో సంతోషం. అతడు ప్రభువు నామములో ఎత్తు పల్లాలలో ప్రయాణం చేస్తుంటాడు. ప్రాణం మంటిని హత్తుకున్న పరిస్థితుల్లో నుండి బయటపడి ప్రభువునందు బలవంతునిగా తయారవడం ఎంతో ఆనందం. ఎత్తు పల్లాలలో నిరాటంగా ప్రయాణించే స్వేచ్ఛను ప్రభువు తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. ఆ స్వేచ్ఛను అభ్యాసం చేసే ఖాళీ సమయం కూడా ఇస్తాడు. ఆయన మనల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు. విశ్రాంతి అంటే ఏమిటో ఎరగని మనుషులు కాదు, ప్రకృతిలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు. విశ్రాంతి అంటే ఏమిటో ఎరగని మనుషులు కాదు, ప్రకృతిలో ఏముందో చూచే భాగ్యం కానీ అవకాశం కానీ లేని కట్టి బానిసలం కాదు. ఇశ్రాయేలు దేశంలో మనం స్వేచ్ఛగా తిరగడానికి కావలసినంత స్వాతంత్రం ఆయన మనకు అనుగ్రహించాడు. నా ప్రాణమా, వ్యాధి బాధల నుండి బయటకు రా, దేవునిలో బలవంతునిగా ఉండు, దేవునిలో నడువు, దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని చదువుకుని ధ్యానించి నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మా ప్రతి ఒక్క బలహీనత నుంచి, ఓడిపోయిన, పడిపోయిన, దిగజారిపోయిన స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని సంతోషంగా ఉండేవారిగా నువ్వు చేసే దేవుడు అని నేర్చుకున్న లేఖనాన్ని బట్టి అట్టి బాధ్యత మీ పిల్లలందరికీ దయచేయండి. మీ పిల్లల జీవితాల్లో శాంతి, సమాధానం, ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి. వారి పడి ఉన్న స్థితి నుంచి లేవనెత్తి మీ యందు బలవంతులుగా చేయండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి.
ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.